Hi, hello. Welcome to Rocking Rani channel, Sitar Karaoke Studio. Once again, thank you very much, my viewers, for bearing with me, encouraging me, and cooperating with my jokes. నా కామెడీకి ఓకే నా స్టాండప్ కామెడీకి మీరు అందరు ఎంకరేజ్ చేస్తున్నందుకు నా ఛానల్ని నేను ఇంకా ప్రొసీడ్ కాగలుగుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఓకే, వెళ్ళిపోదామండి జోక్స్లోకి. ఇంకా ఒక రైతు ఉంటాడు. ఆ రైతు పంట పొలాలతో పాటు మేకలను చాలా బాగా పెంచుతున్నాడని విని ఒక రిపోర్టర్ వెళ్తాడు రైతు దగ్గరికి. ఇంటర్వ్యూ తీసుకుని వెళ్తాడు రిపోర్టర్, న్యూస్ రిపోర్టర్. సో రైతుని అడుగుతాడు, నువ్వు ఈ మేకలకి ఏమి తినిపిస్తున్నావు అని అడుగుతాడు. అయితే రైతు అంటాడు, ఏ మేక సార్ అని అడుగుతాడు. తెల్ల మేక అని అంటాడు. తెల్ల మేక గడ్డి పెడతా సార్, నేను గడ్డి తినిపిస్తాను. అయితే మళ్ళీ రిపోర్టర్, నల్ల మేకకి ఏంటి అంటే దానికి కూడా గడ్డి. సరే, నువ్వు మేకలని ఎక్కడ కట్టేస్తావు రాత్రిపూట అని అడుగుతాడు. ఏ మేక సార్ అని మళ్ళీ అడుగుతాడు. రిపోర్టర్ కన్ఫ్యూజన్ మళ్ళీ. తెల్ల మేక అంటే బయట కడతా. మళ్ళీ నాకు డౌట్ వచ్చి నల్ల మేకని ఎక్కడంటే అది కూడా బయట కడతా అంటాడు. సరే, నువ్వు మేకలకి ఎట్లా క్లీన్ చేస్తావు అని అడుగుతాడు. నీళ్ళతో స్నానం చేపిస్తాను సార్. అయినా ఏ మేక గురించి అడుగుతుంది సార్? మళ్ళా వైట్ మేక అంటే నీళ్ళతో చేపిస్తాను సార్. మళ్ళీ నల్ల మేకకి వాటర్తో చేపిస్తాను. మళ్ళీ అసలు మీరు ఏ మేక గురించి అడుగుతున్నారు అని మళ్ళీ డౌట్ వచ్చిందాకి రైతు మళ్ళీ అడుగుతాడు. రిపోర్టర్ అడుగుతాడు, అసలు మీ మేక ఏది అని అడుగుతాడు. మీ మేకలేవి అంటే ఏ మేక కోసం అడుగుతున్నారు అంటే తెల్ల మేక. అసలు మీ మేక ఏంటి? మీ మేక, నీ మేక ఓన్ మేక ఏంటి అంటాడు. నాది తెల్ల మేక సార్, నాది తెల్ల మేక అంటే నల్ల మేక ఎవరిది మరి అని రిపోర్టర్ అడుగుతాడు. నల్ల మేక కూడా నాదే సార్ అని చెప్తాడు. అప్పుడు ఈయనకి రిపోర్టర్కి కోపం వస్తుంది, బీపీ పెరిగిపోతుంటుంది. అప్పటికే ఇరిటేట్ అవుతుంటాడు ఈయన ఆన్సర్లకి పిచ్చి పిచ్చికి చెప్తుంటే. రిపోర్టర్ అంటాడు, ఏం తల తిరుగుతుందా నీకు? నీకు నేను మంచిగా ఇంటర్వ్యూ చేయనీకి వస్తే నన్నే తికమక పెడతావా? అన్ని రెండు మేకలు నీవే అన్నప్పుడు ఈ మేకకి ఏ మేక ఏ మేక ఏ మేక అని అడుగుతావా? అట్లా ఎందుకు అడుగుతున్నావు? అప్పటి నుంచి రెండు మేకలు నీవే అన్నప్పుడు మరి నువ్వు కరెక్ట్గా ఒకటే ఆన్సర్ చెప్పొచ్చు కదా. నా టైం తింటున్నావు ఎందుకు ఇట్లా? నీకు తల తిరుగుతుందా అని న్యూస్ రిపోర్టర్ రైతు పైన ఎగబడతాడు. అప్పుడు రైతు అంటాడు, ఏంది సార్ మీరు టీవీ ఛానల్లో ఒకటే న్యూస్ని తిప్పి తిప్పి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడ తిప్పి, ఇక్కడి నుంచి అక్కడ తిప్పి, ఇక్కడి నుంచి అక్కడ తిప్పుతుంటే మేము భరిస్తలేమా? మేము భరిస్తలేమా అని అంటాడు అనమాట. సరే, ఒక పర్సన్ దేవుడి దగ్గర ఉపవాసం, దేవుడి పేరు పైన ఉపవాసం పెడతాడు. 2 రోజులు పెట్టుకుంటాడు, పని కాదు. కోరిక ఏమని అంటే నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి అని ఒక కోరికతోనే ఆయన ఉపవాసం ఉంటాడు. వరుస పెట్టి 2 రోజులు ఉపవాసం చేస్తాడు. వారంకి 2 రోజులు లాభం లేదు. మళ్ళా వారం రోజులు వరుస పెట్టి ఉపవాసం చేస్తాడు, లాభం లేదు. అట్లా చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక ఉపవాసం అన్ని దేవుళ్ళ పేరు పైన, ఈ దేవుడికి ఒక రోజు, ఈ దేవుడికి ఒక రోజు అనుకుంటా ఉపవాసాలు, ఏదో ప్రేయర్లు అవి ఇవి చేస్తుంటాడు. ఒకరోజు అయితే మంచినీళ్ళు కూడా లేకుండా ఇంకా 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, వాటర్ కూడా తాగడు. ఇంకా అట్లా చాలా రోజులు అయిపోయేసరికి దేవుడికి జాలేసి ప్రత్యక్షమవుతాడు. అసలు ఏందయ్యా నీ ప్రాబ్లం ఏంది? నీకేం కావాలా? నీ కోరిక ఏంది చెప్పు? ఏం కావాలంటే, దేవుడా నాకు ఒక కొడుకునన్నా ఒక పిల్లనన్నా కావాలి దేవుడా, నాకు అది ప్రసాదించండి అని అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఏందయ్యా నీ తల తిక్క మనిషి, నువ్వు తల తిరిగినా ఏంది నీకు? నువ్వు ముందు పెళ్లి చేసుకో అంటాడు దేవుడు. వితౌట్ గెటింగ్ మ్యారీడ్ దిస్ పర్సన్. సరే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకుంటుంటారు. హస్బెండ్కి బాగా జ్వరం వస్తుంది, ఫుల్ ఫీవర్ ఉంటుంది, ఆయన ఒంట్లో బాగుండదు, వీక్ అయిపోతుంటాడు. సో ఈ ముచ్చటంతా ఒక కోడి, వాళ్ళు పెంచుకున్న కోడి ఒకటి వింటుంటుంది కిటికీల నుంచి. వీళ్ళు ఏం ముచ్చట పెడుతుండ అని వింటుంటుంది. అయితే పెళ్ళామంటది, ఏమండి నీకు బాగా హెల్త్ ఖరాబ్ అయిపోయింది, వీక్ అయిపోతున్నారు,
నేను మీకు మంచిగా చికెన్ సూప్ చేసి తాగిపిస్తా, తినలేకపోతున్నారు కదా, మంచిగా చికెన్ సూప్ చేసి తాగిపిస్తా అంటది. అయితే పాపం మీ కోడి బయట నుంచి ఇంటుంటుంది. ఓమో వీళ్ళు ఫిట్టింగ్ నాకే పెట్టిండ్రేంది, నా సూపే, ఇంకా కోడికి అర్థమైపోతుంది అంటది. కోడి అంటది, మేడం నువ్వు ముందు పారాసెటమాల్ వేసి ట్రై చెయ్యి, జ్వరం తగ్గుతుంది అని కోడి అంటది. ఓకే ఓకే విలేజ్ నుంచి ఒక ఆమె అప్పుడే బస్ దిగుతుంది. బస్ దిగి పాపం మామూలుగా ఒక డబ్బా ఫోన్ ఉంటుంది, అంటే నాట్ ఐఫోన్ ఉండదు ఆమె దగ్గర, బేసిక్ ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ పెట్టుకొని ఒక అడ్రస్ కార్డు పెట్టుకొని తిరుగుతుంటుంది. ఆమెకి ఎవరు సరిగ్గా గైడ్ చేయరు, అడ్రస్ ఎవరు సరిగ్గా చెప్పరు. అయితే ఒక ఆమె దగ్గరికి వెళ్తుంది. మేడం మేడం కొంచెం ఈ అడ్రస్ చెప్పరా నాకు అని అడుగుతుంది. ఏందమ్మా నా టెన్షన్ నాకుంది, నా మగుడు తప్పిపోయిండు ఇక్కడ జనాలలో ఎక్కడ వెతుకోలేక వస్తున్నా, నీకు అడ్రస్ చెప్పేదానిలాగున్నా నేను నడు నేను చెప్పబ్బా అంటది. వామ్మో అడ్రస్ అడిగితే ఇట్లా తిడుతుంది ఏంది మే అనుకొని ఆమె ఇంకా ఇంకెవరన్నా ఉన్నారేమో అని చూసుకుంటూ పోతే ఒక ఆమె అక్కడ కూల్గా నించుంటుంది, కొంచెం పెద్ద వయసుకురా. పోయి ఆమె దగ్గర అడుగుతుంది, మేడం కొంచెం ఈ అడ్రస్ నాకు చెప్పరా, ఇది ఎక్కడుందో ఎట్లా పోవాలో తెలుస్తలేదు, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి అని అడుగు. అయితే ఈ అడ్రసా అని విజిటింగ్ కార్డు తీసుకుంటుంది. ఓహో 11-3-6-36 ఓహో మారుతి నగర్. ఓకే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మా అంటే నేను ఇట్లా ఇక్కడి నుంచి వచ్చాను. అయితే నువ్వు ఒక పని చేయమా, తిన్నగా వెళ్ళు, స్ట్రైట్గా పో, అట్లా పోతా ఉంటే అక్కడ ఒక పార్క్ కనిపిస్తుంది. పార్క్ తెలుసు కదా, పార్క్లో పిల్లలు ఆడుతుంటారు, పెద్దలేమో నడుస్తారు, వాకింగ్ చేస్తారు, పల్లి బఠానీలు అమ్ముకుంటుంటారు, పచ్చని చెట్లుంటాయి. అంటే అడ్రస్ చెప్పే వాళ్ళకి ఇవన్నీ అవసరమా, ఆమె చెప్పి డిస్క్రిప్షన్ ఇస్తుంది. అప్పుడు పాపం మేము ఏమంటుంది, ఆ పార్క్ పక్కనే ఉంటుంది కాబోలు. అవునా మేడం ఆ పార్క్ పక్కన, కాదమ్మా ఉండు చెప్తా ఓపిక బట్టి అంటుంది. సరే మళ్ళా చెప్తుంది, మళ్ళీ తిన్నగా పోవాలా, పార్క్ నుంచి పోయి లెఫ్ట్కి తిరగాల, లెఫ్ట్ నుంచి తిన్నగా పోయి మళ్ళీ రైట్కి తిరగాల, రైట్ నుంచి తిన్నగా పోతే అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అందరు తెల్ల షర్ట్లు వేసుకొని లోపలికి బయటికి పెరేషానే తిరుగుతుంటారు చూడు, గవర్నమెంట్ హాస్పిటల్. మళ్ళీ అక్కడ అంబులెన్స్లోకి వెళ్ళి పేషెంట్లను తీసుకుపోతుంటారు, తీసుకొస్తుంటారు. ఆ హాస్పిటల్లో మాకు తెలిసిన ఆమె కూడా ఒక నర్సులాగా పనిచేస్తుంది అనమాట, తెలుసు కదా గవర్నమెంట్ హాస్పిటల్ అది. మేడం హాస్పిటల్ పక్కనే ఉంటుందా ఈ అడ్రస్, అరే ఉండమ్మా చెప్తున్నా కదా ఓపిక. సరే మళ్ళా స్ట్రైట్గా పోయి 3 గల్లీలు వస్తాయి, ఇటు పక్క నుంచి కొంచెం లైట్ రైట్ తీసుకొని మళ్ళీ ఒక లెఫ్ట్ తీసుకొని అట్లా సీదా పోతే అక్కడ పెద్ద షాపింగ్ మాల్ వస్తుంది. ఆ షాపింగ్ మాల్ అన్ని సరుకులు అమ్ముతారు చూడు, పప్పులు ఉప్పులు బట్టలు సోప్స్ అన్నీ అమ్ముతారు. ఆ షాపింగ్ మాల్ అనమాట. అమ్మయ్య మేడం ఆ షాపింగ్ మాల్ ఆపోజిట్లో గల్లీ ఉంటుంది దాంట్లోనా, అరే కాదమ్మా జరోపి కొట్టి. సరే ఈమెకి ఇంకెవరు చెప్పే దిక్కులేక పాపం ఈమెనే చెప్తుంది, ఈమెమో కరెక్ట్ చెప్తుందేమో ఓపిక వింటుంటుంది. ఈమె చెప్తుంది మళ్ళీ స్ట్రైట్గా పోతే 3 గల్లీలు వస్తాయి. 3 గల్లీలో ఫస్ట్ గల్లీ కాదు, సెకండ్ గల్లీ కాదు, థర్డ్ గల్లీ కాదు, దాని పక్కన ఒక పెద్ద రాగి చెట్టు ఉంటుంది. మళ్ళీ ఏమంటుంది ఆశతోన, రాగి చెట్టు దగ్గర ఒక గల్లీ ఉంటుంది అక్కడేనా మేడం, కాదమ్మా ఆగు చెప్తా, రాగి చెట్టు దగ్గర ఒక గుడి ఉంటుంది, ఆ గుడిలో వినాయకుడు ఉంటాడు. వినాయకుడు అంటే తెలుసు కదా, వినాయకుడికి తొండం ఉంటుంది, తొండమున్న ఆయన వినాయకుడు, తోక కాదమ్మా తోకున్నోడు హనుమంతుడు. సో ఆ గుడిలో ఉన్న వినాయకుడు తోడు నాకు నువ్వు అడిగిన అడ్రస్ నాకు తెలియదమ్మా అని చెప్తాడు. అంటే
చేస్తే అడ్రస్ చెప్పలే కానీ టైం పాస్ చేసి ఆమె బ్రెయిన్ తింటుంది అనమాట ఆమె. ఇట్లా కూడా ఉంటాయండి జోక్స్. నన్ను జోక్స్తో బేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.